Hi everyone, I am Bharati, working as a lecturer in Computer Science Department in Sir CRR Women's Degree College. I will teach you ICT 2. In this Information and Communication Technology, Paper 2, we will learn about Internet Fundamentals and Web Tools. This is the common paper for both BSc and BCom second years. Let's start the class. Fundamentals of Internet is the first chapter in Unit 1. ఈ ఫండమెంటల్స్ ఆఫ్ ఇంటర్నెట్లో మీరు బేసిక్ థింగ్స్ ఫర్ ఇంటర్నెట్ అనేది మీరు తెలుసుకుంటారు. అంటే ఇంటర్నెట్కి సంబంధించిన ప్రాథమిక విషయాలు అన్నీ కూడా ఈ చాప్టర్లో మీరు నేర్చుకోబోతున్నారు. లెట్స్ స్టార్ట్ ద చాప్టర్. ఫస్ట్ టాపిక్ ఇన్ ద చాప్టర్ ఈజ్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్. ఈ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్లో మనకి 5 సబ్ టాపిక్స్ ఉన్నాయి. అవి ఫస్ట్ వన్ డెఫినేషన్ ఆఫ్ network components, computer network purposes, advantages and disadvantages. These 5 topics are in the networking concepts. సో మనం ప్రతి ఒక్క దాని గురించి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఫస్ట్ వన్ డెఫినేషన్ ఆఫ్ నెట్వర్క్ అంటే ఏంటి? A network can be defined as a group of computers and other devices connected in some ways to exchange data. Means మనకి కొన్ని కంప్యూటర్స్ ఉన్నాయి. సో మనం వాటన్నిటిని కూడా ఒకదాని నుంచి ఒకటి డేటాని ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వాటిలన్నిటిని కనెక్ట్ చేయాలి అనుకుంటున్నాము. అంటే మన ల్యాబ్లో సిస్టమ్స్ ఉన్నాయి. సో ఆ సిస్టమ్స్ అన్నిటిని కూడా ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి డేటాని పాస్ చేయాలి అనుకుంటున్నాము. సో అలా అనుకున్నప్పుడు ఈ సిస్టమ్స్ అన్నిటిని కూడా ఏదో ఒక మీడియంని యూజ్ చేసి వీటిని కనెక్ట్ చేస్తే సో డేటాని ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి మనకి కుదురుతుంది. సో అట్లాగా మనం ఇన్ఫర్మేషన్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఏదో ఒక మీడియంని యూజ్ చేసుకుని ఈ డివైజెస్ని అన్నిటిని కూడా కంప్యూటర్స్ అండ్ డివైజెస్ని ఎప్పుడైతే మనం కలుపుతామో మీడియం తోటి సో దాన్నే మనం నెట్వర్క్ అని చెప్పేసి అంటాము. సో ఈ నెట్వర్క్లో కంప్యూటర్స్ అండ్ డివైజెస్ కూడా ఉంటాయి. సో ఇక్కడ 5 కంప్యూటర్స్ ఉన్నాయి, అలాగే 2 అదర్ డివైజెస్ ఉన్నాయి. అవి ఒకటి సర్వర్ అండ్ సెకండ్ వన్ ప్రింటర్. సో ఇప్పుడు ఈ కంప్యూటర్స్ని ఈ డివైజెస్ని కూడా మనం కనెక్ట్ చేయడం వలన ఒక మీడియం తోటి కనెక్ట్ చేయడం వలన డేటాని ఎక్స్చేంజ్ చేసుకోగలము. సో ఇట్లా కనెక్ట్ చేయడాన్ని డేటాని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి మనం కనెక్ట్ చేయడాన్ని నెట్వర్క్ అంటాము. అలాగే ఈ నెట్వర్క్లో ప్రతి ఒక్క డివైస్ని మనం ఏమని కాల్ చేస్తాము అంటే నెట్వర్క్లో ఉన్న ప్రతి డివైస్ని నోడ్ అని చెప్పి కాల్ చేస్తాము. ఇప్పుడు మనకి ఇక్కడ 7 నోడ్స్ ఉన్నాయి, 5 కంప్యూటర్స్ ఉన్నాయి, 2 అదర్ డివైసెస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నోడ్స్ ఇన్ ద నెట్వర్క్. ఈ నోడ్స్ని మనం ఐడెంటిఫై చేయడానికి నెట్వర్క్లో ప్రతి ఒక్కదానికి కూడా ఇండివిజువల్గా మనం అడ్రస్ని ఇస్తాము, అది కూడా యూనిక్ అడ్రస్ని. సో ఈ యూనిక్ అడ్రస్ ఇవ్వడం వలన ఏమవుతుంది అంటే ఏ సిస్టమ్ అయినా అది ఏ డివైస్ అయినా కానీ నెట్వర్క్లో మనం ఐడెంటిఫై చేయడానికి కుదురుతుంది. యూనిక్ అడ్రస్ అంటే ఏంటి అంటే మనకి రిపీట్ అవ్వకుండా ఉండడం. సో అంటే మనం సపోజ్ ఈ సిస్టమ్కి కనుక మనం 100 అని చెప్పేసి ఒక అడ్రస్ ఇచ్చాము అంటే ఈ అడ్రస్ ఈ నెట్వర్క్లో మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. సో దాన్ని యూనిక్ అడ్రస్ అని చెప్పేసి అంటాము. ఆ పాయింట్స్ డీటెయిల్గా కింద ఉన్నాయి, చెక్ చేయండి. ఫస్ట్ వన్ ఈచ్ ఆఫ్ ద డివైజెస్ ఆన్ ద నెట్వర్క్ క్యాన్ బి కాల్డ్ యాజ్ ఏ నోడ్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, ప్రతి ఒక్క డివైస్ని నెట్వర్క్లో ఉన్న ప్రతి ఒక్క డివైస్ని ఏమని చెప్తాము, నోడ్ అని చెప్పి కాల్ చేస్తాము. సెకండ్ వన్ ఈచ్ నోడ్ హ్యాస్ ఏ యూనిక్ అడ్రస్. ప్రతి ఒక్క డివైస్కి కూడాను యూనిక్ అడ్రస్ ఉంటుంది టు ఐడెంటిఫై ఇన్ ద నెట్వర్క్. థర్డ్ వన్ ద ఫిజికల్ కనెక్షన్ బిట్వీన్ నోడ్స్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ యూజింగ్ ఎయిదర్ వైడ్ మీడియా ఆర్ వైర్లెస్ మీడియా. అంటే ఫిజికల్ కనెక్షన్ అనేది మనం ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి, మీరు ల్యాబ్లో చూసే ఉంటారు, మనం సిస్టమ్స్ని వైర్ కేబుల్ తోటి కనెక్ట్ చేస్తాము. సో దాన్ని వైర్డ్ మీడియా అని చెప్పేసి అంటాము. ఆర్ మొబైల్స్ యూస్ చేస్తే కనుక దానికి ఎక్కడా కూడా మీకు కేబుల్ అన్నది కనిపించదు. సో అది వైర్లెస్ మీడియా. సో మనం ఫిజికల్గా కనెక్ట్ చేస్తాము నోడ్స్ని ఎయిదర్ యూజింగ్ వైడ్ మీడియా ఆర్ వైర్లెస్ మీడియా.
ద బెస్ట్ నోన్ కంప్యూటర్ నెట్వర్క్ ఈజ్ ద ఇంటర్నెట్. మనకి నెట్వర్క్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి బాగా తెలిసింది ఇంటర్నెట్. ఈ ఇంటర్నెట్ అన్నది వరల్డ్ వైడ్లో బిగ్గెస్ట్ నెట్వర్క్. ఇందులో చాలా సిస్టమ్స్, ల్యాప్టాప్స్, మొబైల్స్, ప్రింటర్స్, అదర్ డివైజెస్ కూడా సర్వర్స్తో సహా అన్నీ కూడా ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి. సో అందుకని దీన్ని మనం నెట్వర్క్ అంటాము. నెట్వర్క్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్. సో ఇప్పుడు మనం ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పుకున్నాము నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్లో డెఫినిషన్ ఆఫ్ నెట్వర్క్. నెక్స్ట్ వన్, నెట్వర్క్ కాంపోనెంట్స్. నెట్వర్క్ కాంపోనెంట్స్లో మనకి మీడియా, ప్రోటోకాల్స్, ప్రాసెసర్, సాఫ్ట్వేర్, టోపాలజీ, ఈ 5 కూడా మనకి నెట్వర్క్ కాంపోనెంట్స్ వస్తాయి. కాంపోనెంట్స్ ఇన్ ద సెన్స్ ఏంటి అంటే నెట్వర్క్ పార్ట్స్. నెట్వర్క్లో ఏమేమి భాగాలు ఉంటాయి అనేదే ఈ నెట్వర్క్ కాంపోనెంట్స్. సో దాంట్లో ఏమేమి పార్ట్స్ ఉన్నాయి, మనకి ఈ 5 పార్ట్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క పార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఫస్ట్ వన్, మీడియా. ఇట్ ఈస్ ద మీడియం త్రూ విచ్ ద డేటా ట్రావెల్స్. సో అసలు దేని ద్వారా అయితే డేటా అన్నది ట్రావెల్ అవుతుందో దాన్నే మనం మీడియం అని చెప్పేసి కాల్ చేస్తాము. దీంట్లో మనకి డేటా అన్నది ట్రాన్స్మిట్ అయ్యేటప్పుడు ఎట్లాంటి మీడియంస్ని యూస్ చేస్తాము అనేది మనం ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. ట్విస్టెడ్ పేర్ కేబుల్, కోయాక్సియల్ కేబుల్, ఫైబర్ ఆప్టిక్స్ ఎక్సెట్రా. సో ట్విస్టెడ్ పేర్ కేబుల్ అంటే మనం డైలీ రెగ్యులర్గా చూస్తాం ఎలక్ట్రిసిటీలో, అలాగే మొబైల్ టెలిఫోన్స్లో కూడా దీన్ని యూస్ చేస్తారు. నెక్స్ట్ కోయాక్సియల్ కేబుల్ అనేది మనకి ఇలా ఉంటుంది. సో ఇది మనకి దీనికంటే కూడా డేటాని ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ చేస్తుంది. అలాగే ఇందులో మనకి వీడియోస్ అనేవి కూడా పాస్ అవుతాయి. ఇందులో ఓన్లీ ఆడియో మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇందులో వీడియో కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫైబర్ ఆప్టిక్స్ కేబుల్ వచ్చి చాలా హ్యూజ్ డేటాని చాలా ఫాస్ట్గా పంపించడానికి యూస్ చేస్తాం. సో ఇక్కడ మీకు పిక్చర్స్ అన్నవి నేను ప్రొవైడ్ చేశాను. సో అవి ఎలా ఉంటాయి ఈ ఎగ్జాంపుల్స్ అన్నవి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్, ప్రోటోకాల్స్. ప్రోటోకాల్ అంటే రూల్స్ని డిఫైన్ చేసేదాన్నే మనం ప్రోటోకాల్ అని చెప్పేసి అంటాము. ఈ రూల్స్ ఎందుకు ప్రొవైడ్ చేస్తుంది అంటే నెట్వర్క్లో ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అయ్యేటప్పుడు మనకి అది ప్రాపర్ రూల్స్ని ఫాలో అయ్యి పాస్ అవ్వాలి. సో అట్లాగా ఆ రూల్స్ని ఎవరు డిఫైన్ చేస్తారు అంటే ఈ ప్రోటోకాల్సే డిఫైన్ చేస్తాయి. సో ఆ ప్రోటోకాల్ని కనుక ఫాలో అవుతూ అవి డేటాని పాస్ చేస్తే ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది కరెక్ట్ సిస్టమ్కి. సో అసలు రూల్స్ ఏంటి అని అంటే మనకి ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి వెళ్ళేటప్పుడు అది ఎలా వెళ్ళాలి, ఏ సిస్టమ్కి వెళ్ళాలి, దాన్ని ఎలాగా ఐడెంటిఫై చేయాలి ఎర్రర్స్ వస్తే, సో అలాగే అది కనుక రీచ్ అవ్వకపోతే ఏం చేయాలి, ఇట్లాంటివన్నీ కూడాను ప్రోటోకాల్స్లోకి వస్తాయి. సో అవే రోల్స్ అని చెప్పేసి అంటాము. సో రోల్స్లో మనకి అడ్రస్సింగ్, రూటింగ్ ఆఫ్ మెసేజెస్, ఎర్రర్ డిటెక్షన్ అండ్ రికవరీ, సీక్వెన్స్ అండ్ ఫ్లో కంట్రోల్స్, ఇవన్నీ కూడా మనకి ప్రోటోకాల్స్లో వస్తాయి. ప్రోటోకాల్స్ రోల్స్ కింద వస్తాయి. ఎగ్జాంపుల్, హెచ్టిటిపి ప్రోటోకాల్. ఈ హెచ్టిటిపి ప్రోటోకాల్ అన్నది మీరు రెగ్యులర్గా ఎప్పుడైతే వెబ్ని యూస్ చేస్తారో మీరు ఫస్ట్ ఏదైనా సరే అడ్రస్ బార్లో టైప్ చేసినప్పుడు హెచ్టిటిపినే ఉంటుంది అక్కడ. సో ఇది ఏంటి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో ఈ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఏం చేస్తుంది అంటే మనకి సర్వర్ నుంచి బ్రౌజర్కి, బ్రౌజర్ నుంచి సర్వర్కి డేటా పాస్ అయ్యేటప్పుడు అది ఏలాగా పాస్ అవ్వాలి అనేది ఈ హెచ్టిటిపిని యూస్ చేస్తేనే మనకి డేటా అనేది పాస్ అవుతుంది. సో దీంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ని ఫాలో అవుతూ డేటా అనేది మనకి సర్వర్ నుంచి క్లయింట్కి పాస్ అవుతుంది. నెక్స్ట్ వన్, ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ ఏంటి అంటే హార్డ్వేర్. సో ఇది దేనికి యూస్ చేస్తుందంటే ట్రాన్స్ఫర్ ద డేటా. సో డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేసే హార్డ్వేరే మనం ప్రాసెసర్ అంటాము. వీటిలో మనకి ఏమేమి ఉంటాయి అంటే మోడమ్, రూటర్, బ్రిడ్జ్ అనేవి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెసర్స్. అందులో మనకి ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రూటర్ని ప్రొవైడ్ చేశాను చూడండి. సో ఇక్కడ మనకి సమ్ సెట్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి, ఇక్కడ అదర్ సెట్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి. సో వీటిలన్నిటిని కంబైన్గా కనెక్ట్ చేయాలి అనుకుంటే కనుక సో ఈ సెట్కి మొత్తం అంతటికి కూడా ఒకవైపు రూటర్ని కనెక్ట్ చేస్తాము, ఇటువైపు ఇంకో ఈ సెట్కి రూటర్ని కనెక్ట్ చేస్తాము. సో ఇప్పుడు ఈ రెండు సైడ్స్ ఉన్న సిస్టమ్స్ మనకి ఈ రూటర్ నుంచి డేటాని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. అంటే ఇన్ఫర్మేషన్ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి పాస్ చేస్తాయి. హార్డ్వేర్ అనేది ఇక్కడ
రూటర్ అవుతుంది. డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వడానికి దీన్ని మనం యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్ సాఫ్ట్‌వేర్. ఈ సాఫ్ట్‌వేర్‌ని కూడా మనం డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి సోర్స్ నుంచి డెస్టినేషన్‌కి ఈ సాఫ్ట్‌వేర్స్‌ని యూజ్ చేస్తాము. సో, ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే నెట్వర్కింగ్ సాఫ్ట్‌వేర్, ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్. సో, ఇవన్నీ గూడా మన సిస్టమ్‌లో ఉన్నప్పుడే మనకి డేటా అన్నది సే క్లయింట్ నుంచి సర్వర్‌కి, సర్వర్ నుంచి క్లయింట్‌కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇందులో నెట్వర్కింగ్ సాఫ్ట్‌వేర్ వచ్చి మనం ఇంటర్నెట్‌కి కనెక్ట్ అవ్వాలి అంటే, ఏదైనా ఒక నెట్వర్క్‌కి కనెక్ట్ అవ్వాలి అంటే మనం కంపల్సరీ నెట్వర్కింగ్ సాఫ్ట్‌వేర్ అనేది ఉండాలి. ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, సిస్టమ్‌కి, యూజర్‌కి మధ్యలో మనకి మీడియంగా ఉండేది ఎవరు అంటే ఆపరేటింగ్ సిస్టమ్. అలాగే ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ అనేది బ్రౌజర్ నేమ్. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, మనం సర్వర్ నుంచి క్లయింట్‌కి డేటాని తీసుకురావడానికి మనం ఈ బ్రౌజర్‌ని యూజ్ చేస్తాము. సో, ఇవన్నీ కూడా సాఫ్ట్‌వేర్స్‌లోకి వస్తాయి. నెక్స్ట్ టోపాలజీ. ఈ టోపాలజీ దేనికి యూజ్ అవుతుంది అంటే, ద వే హౌ డేటా ట్రావెల్స్ అనేది మనకి ఈ టోపాలజీలో చెప్తుంది. అంటే ఒక సిస్టమ్ నుంచి ఒక నెట్వర్క్‌లో ఉన్న సిస్టమ్ నుంచి ఇంకో నెట్వర్క్‌లో ఉన్న సిస్టమ్‌కి గనక డేటాని పాస్ చేయాలి అంటే, అది ఎట్లా ట్రాన్స్‌ఫర్ అవ్వాలి? ఏ వేలో అది రూట్‌లో నుంచి వెళ్ళాలి అన్నది మనకి ఈ టోపాలజీ అనేది డిఫైన్ చేస్తుంది. సో, ఇందులో మనకి స్టార్, రింగ్, బస్, మెష్, ట్రీ ఈ అన్నీ కూడాను మనకి టోపాలజీస్. ఈ టోపాలజీస్ అన్నీ మనకి డీటెయిల్‌గా ఒక టాపిక్ ఉంది. దాంట్లో ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. సో, ఇప్పుడు మనం డెఫినిషన్ ఆఫ్ నెట్వర్క్ కవర్ చేసాం. నెట్వర్క్ కాంపోనెంట్స్ కవర్ చేసాము. సో, ఇప్పుడు కంప్యూటర్ నెట్వర్క్ పర్పసెస్ ఏంటో చూద్దాము. కంప్యూటర్ నెట్వర్క్ పర్పసెస్‌లో ఫస్ట్ పర్పస్ వచ్చి షేరింగ్ రిసోర్సెస్. సో, అసలు మనము నెట్వర్క్‌ని ఎందుకు యూజ్ చేస్తామంటే, ఫైల్స్‌ని, అప్లికేషన్స్‌ని, అలాగే హార్డ్‌వేర్‌ని, ఇంటర్నెట్ కనెక్షన్‌ని వీటన్నిటిని మీ ఫ్రెండ్స్‌తో అంటే అదర్ సిస్టమ్స్‌తో షేర్ చేసుకోవడానికి ఈ నెట్వర్క్‌ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ కమ్యూనికేషన్ బిట్వీన్ పీపుల్. ఈ నెట్వర్క్ ఉండడం వల్ల కమ్యూనికేషన్ అన్నది పీపుల్‌కి మధ్య మనం కమ్యూనికేట్ చేయడానికి ఈజీ అవుతుంది. అంటే ఈమెయిల్, లైవ్ డిస్కషన్స్, చాటింగ్, సో ఫైల్ ట్రాన్స్‌ఫర్స్ ఇవన్నీ కూడా దేంట్లోకొస్తాయి అంటే కమ్యూనికేషన్ బిట్వీన్ పీపుల్. నెక్స్ట్ పర్పస్ కమ్యూనికేషన్ బిట్వీన్ ప్రాసెసెస్. సో, కమ్యూనికేషన్ మనకి ఒక ప్రాసెస్ నుంచి ఇంకో ప్రాసెస్‌కి కమ్యూనికేట్ అవ్వాలి అంటే మనకి నెట్వర్క్ అన్నది ఉండాలి. ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ ఏ టాస్క్. టాస్క్ అంటే వర్క్ అమ్మా. సో, ఈ టాస్క్ ఒక టాస్క్ నుంచి ఇంకో టాస్క్ కూడా మనం కమ్యూనికేట్ అవ్వగలము. అంటే మీ ఆహ్ స్కాలర్‌షిప్ అప్లికేషన్‌లో ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. సో, ఇప్పుడు స్కాలర్‌షిప్ అప్లికేషన్‌ని మనం ఫిల్ చేసేటప్పుడు అదొక టాస్కు. ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ స్టోర్ చేసుకోవడం ఒక టాస్కు. సో, ఇప్పుడు ఏంటి అంటే ఈ ప్రాసెసెస్ 2 కూడా కమ్యూనికేట్ అయితేనే మనకి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్నవి మనకి ఈ స్కాలర్‌షిప్ అప్లికేషన్‌లోకి ఫిల్ అవుతాయి. ఎప్పుడైతే స్కాలర్‌షిప్ రిక్వెస్ట్ చేస్తుందో ఆధార్ కార్డ్ అప్లికేషన్‌ని, సో, ఆధార్ కార్డ్ నుంచి మనకి స్కాలర్‌షిప్‌కి డీటెయిల్స్ అనేవి పాస్ అవుతాయి. దాన్ని కమ్యూనికేషన్ బిట్వీన్ ప్రాసెసెస్ అని చెప్పేసి కాల్ చేస్తాము. నెక్స్ట్ వన్ గ్యారంటీయింగ్ ఫుల్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ ఫర్ ఏ స్పెసిఫైడ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. సో, మనకిక్కడ ఓన్లీ స్పెసిఫైడ్ పీపుల్‌కి మాత్రమే మనం ఫుల్ యాక్సెస్ రైట్స్ అనేవి ప్రొవైడ్ చేయొచ్చు యూజింగ్ నెట్వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ గనుక తీసుకున్నారంటే, ఆ బ్యాంక్‌లో ఉన్న సర్వర్‌ని ఆ బ్యాంక్‌లో వర్క్ చేసే పీపుల్ మాత్రమే యాక్సెస్ చేసుకోగలరు. అవునా? సో, అట్లాగా ఓన్లీ మనం ఫుల్ యాక్సెస్ పర్మిషన్స్ అన్నవి గ్రూప్ ఆఫ్ పీపుల్‌కి మాత్రమే ప్రొవైడ్ చేయగలము ఈ నెట్వర్క్ డేటాబేస్‌ని యూజ్ చేసి. సో, ఇప్పుడు మనం 3 పార్ట్స్ కంప్లీట్ చేసాము. డెఫినిషన్ ఆఫ్ నెట్వర్క్, నెట్వర్క్ కాంపోనెంట్స్, కంప్యూటర్ నెట్వర్క్ పర్పసెస్. నెక్స్ట్ వన్ అడ్వాంటేజెస్. సో, ఈజీ కమ్యూనికేషన్ అండ్ స్పీడ్. ఈ నెట్వర్క్‌ని యూజ్ చేయడం వల్ల మనం కమ్యూనికేషన్ అనేది మనకి ఈజీ అవుతుంది. అలాగే చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. నార్మల్‌గా ట్రెడిషనల్‌కి అలాగే ఇప్పుడు ఉన్న ఎలక్ట్రానిక్ మెయిల్‌కి మధ్య మనం డిఫరెన్సెస్ చూస్తే, ట్రెడిషనల్ మెయిల్ అంటే మనకి మనం లెటర్ రాయాలి. దాన్ని దాన్ని పోస్ట్ చేయాలి. పోస్ట్ మ్యాన్ తీసుకెళ్ళాలి. అక్కడి నుంచి ఎక్కడికైతే వెళ్ళాలి ఆ లెటర్ అన్నది చూసుకొని దాన్ని ట్రాన్స్‌పోర్ట్ చేయాలి. ఆ ట్రాన్స్‌పోర్ట్ అయిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ వ పో పోస్ట్ మ్యాన్ తీసుకోవాలి. దాన్ని ఏ అడ్రస్‌కైతే ఇచ్చారో ఆ అడ్రస్‌కి కరెక్ట్‌గా రీచ్ చేయాలి. సో, ఇక్కడ మనకి కమ్యూనికేషన్ అనేది లేట్ అవుతుంది. స్పీడ్‌గా ఉండదు. అలాగే మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి.
అదే నెట్వర్క్ ఉంటే కనుక మనకి కమ్యూనికేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, అలాగే స్పీడ్గా అవుతుంది. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఎబిలిటీ టు షేర్ ఫైల్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్. అంటే మనం నెట్వర్క్ని యూజ్ చేసుకుని ఫైల్స్ని షేర్ చేసుకోవచ్చు, డేటాని అలాగే ఇన్ఫర్మేషన్ని కూడా షేర్ చేసుకోవచ్చు. సో ఫైల్స్ అంటే మీకు తెలుసు, డేటా అండ్ ఇన్ఫర్మేషన్ అంటే రెగ్యులర్గా మీరు చాట్ చేస్తూ ఉంటారు. సో అదే డేటా అండ్ ఇన్ఫర్మేషన్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ షేరింగ్ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్స్ని కూడా మనం ఈ నెట్వర్క్ని యూజ్ చేసి షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అడ్వాంటేజ్ సెక్యూరిటీ. సో మనకి సెక్యూరిటీ అన్నది మనకు నెట్వర్క్లో పాస్వర్డ్ యూస్ చేసుకుని ఇస్తారు, సో ప్రొవైడ్ చేస్తారు. మనం ఈమెయిల్ కనుక ఉంది అంటే జీమెయిల్లో, మీ జీమెయిల్కి అకౌంట్కి సెక్యూరిటీ ఎలా ప్రొవైడ్ చేస్తారు? ఒక యూజర్ ఐడి ఇస్తారు, అలాగే పాస్వర్డ్ ఇస్తారు. సో మీ ఫైల్స్ అన్నవి వేరే వాళ్ళు యాక్సెస్ చేయకుండా మీకు అక్కడ ప్రొటెక్షన్ అన్నది ఇస్తున్నారు పాస్వర్డ్ తోటి. సో దాన్నే సెక్యూరిటీ అంటాము. నెక్స్ట్ స్పీడ్. షేరింగ్ అండ్ ట్రాన్స్ఫరింగ్ ఫైల్స్ వితిన్ నెట్వర్క్స్ ఈజ్ వెరీ ర్యాపిడ్. అంటే మనకి వితిన్ నెట్వర్క్లో ఏదైనా ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేయాలి అంటే చాలా ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ అవుతాయి, డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ ద నెట్వర్క్. అది ఏ టైప్ ఆఫ్ నెట్వర్క్ అన్న దాని మీద డిపెండ్ అయ్యి మనకి ఈ స్పీడ్ అన్నది ఉంటుంది. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్లో మనకి ఫస్ట్ వన్ బ్రేక్ డౌన్ అండ్ పాసిబుల్ లాస్ ఆఫ్ రిసోర్సెస్. ఇన్ కేస్ మనకి ఎక్కడైనా నెట్వర్క్ కనుక బ్రేక్ డౌన్ అయింది అంటే, సో దాన్ని బేస్ చేసుకుని ఉన్న సిస్టమ్స్ అన్నీ కూడా లాస్ అవుతాయి ఇన్ఫర్మేషన్ని. ఏదైనా ఇష్యూ వచ్చి మన సర్వర్ కనుక డౌన్ అయింది అంటే మనకి ఎన్ మనకి మామూలుగా పర్సన్స్‌కి అయితే, నార్మల్ పర్సన్స్‌కి పెద్ద లాస్ ఉండదు కానీ, ఇండస్ట్రియల్ పర్సన్స్‌కి వాళ్ళు చాలా ఇండస్ట్రియల్ అంటే పెద్ద మెషిన్స్‌ని యూజ్ చేస్తూ ఉంటారు. అట్లాగే నార్మల్ సాఫ్ట్‌వేర్ వాళ్ళు చూస్తే వాళ్ళు యూజ్ చేసేవి సాఫ్ట్‌వేర్స్ అవి ఉంటాయి. ఇన్ కేస్ వాళ్ళ దగ్గర ఉన్న సర్వర్ గనక డౌన్ అయింది అంటే, సో దాంట్లో ఉన్న డేటా అంతా లాస్ అవుతుంది, ఆ టైంకి సంబంధించిన డేటా. బ్యాంక్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే బ్యాంక్స్. సో అక్కడ గనక ఏమైనా ప్రాబ్లమ్ వచ్చింది అంటే, ఎవరైనా గానీ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటే, ఆ ట్రాన్సాక్షన్ మధ్యలో ఉంటే ప్రాబ్లమ్స్ అనేవి రైజ్ అవుతాయి. సో అక్కడ మనకేంటి లాస్ ఆఫ్ రిసోర్సెస్, అంటే వాళ్ళ మనీ లాస్ అవ్వచ్చు, లేదా ఇంకేమైనా లాస్ అవ్వచ్చు. సో అట్లాగా మనకి ఎప్పుడైనా నెట్వర్క్ అనేది బ్రేక్ డౌన్ అయితే మన రిసోర్సెస్ అనేవి కూడా లాస్ అవుతాము ఈ నెట్వర్క్ వలన. అలాగే కాస్ట్లీ టు బిల్డ్. సెకండ్ వన్, ఈ మనం ఎప్పుడైనా నెట్వర్క్‌ని క్రియేట్ చేయాలి అంటే దానికి ఏమేం కావాలి? దానికి కేబుల్స్ కావాలి. నెక్స్ట్ సమ్ ప్రాసెసెస్ కావాలి. అంటే హార్డ్‌వేర్‌కి సంబంధించినవి. అవి లైక్ హబ్స్ కానీ, బ్రిడ్జ్ కానీ, రూటర్ కానీ, అలాగే మోడెమ్ కానీ. సో అవి కూడా కావాలి. సో ఇవన్నీ ఎక్విప్‌మెంట్ అంతా కూడాను చాలా అమౌంట్ అన్నది రిక్వైర్ అవుతుంది ఈ ఎక్విప్‌మెంట్‌కి. సో అంత అమౌంట్ అన్నది మనం పెట్టాలి అంటే ఆ నెట్వర్క్‌ని బిల్డ్ చేయడానికి అది ఆ థింగ్ అన్నది నార్మల్‌ది కాదు, కాస్ట్‌లీతో కూడుకున్నది. నెక్స్ట్ సెక్యూరిటీ థ్రెడ్స్. సెక్యూరిటీ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది కానీ, ఇన్ కేస్ ఎవరైనా మన ఈమెయిల్ ఐడీని మనం చెక్ చేసుకునేటప్పుడు పాస్వర్డ్‌ని చూసుకుంటే గనక చూస్తే, సో దాన్ని వాళ్ళు మిస్‌యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి ప్రొటెక్షన్ అన్నది ఈమెయిల్‌లో పాస్వర్డ్‌ని యూజ్ చేసి ఇచ్చినా కానీ, ఎవరైనా దాన్ని హ్యాక్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎప్పుడైతే మనం ఆపరేట్ చేసేటప్పుడు చూస్తే. సో ఇట్లాగ మనకి డిసడ్వాంటేజెస్ అనేవి నెట్వర్కింగ్ కాన్సెప్ట్‌లో. సో ఇది నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్. సో ఇవమ్మా నెట్వర్క్ కాన్సెప్ట్స్. మళ్ళీ నెక్స్ట్ టాపిక్‌లో కలుద్దాం. థ్యాంక్ యూ.